రైట్ మనకు విశాఖ నుంచి బ్రేకింగ్ అందుతోంది. విశాఖలో పెను ప్రమాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న రైల్వే బ్రిడ్జ్ కూలిపోవడంతో 7గురికి అక్కడ గాయాలైనట్టుగా సమాచారం. తుంగలం వద్ద రైల్వే బ్రిడ్జ్ పనులు చేస్తూ ఉండగా ఈ ఘటన జరగడంతో కార్మికులంతా కూడా ఒక్కసారిగా భయంతో పరుగులు తీశారు. అయితే బ్రిడ్జ్ స్లాబ్స్ పడ్డంతో 7గురు కార్మికులకు తీవ్రంగా గాయాలయ్యాయి. క్షతగాత్రులందరినీ కూడా కిమ్స్ హాస్పిటల్ కి తరలించి చికిత్స అందిస్తూ ఉన్నారు. చూడొచ్చు, కన్స్ట్రక్షన్ లో ఉన్న బ్రిడ్జ్ అది. తుంగలం ప్రదేశంలో ఈ బ్రిడ్జ్ నిర్మాణం జరుగుతోంది. ఆ బ్రిడ్జ్ నిర్మాణంలో మరి లోపమా, అసలు ఏం జరిగింది, ఈ కారణం ఏంటి ప్రమాదానికి అన్న దానిపైన అయితే ప్రస్తుతం ఇంకా మనకు డీటెయిల్స్ అందుతూ ఉన్నాయి. అక్కడ గాయపడ్డ వారిని అందరూ మాత్రం ప్రాథమిక చికిత్స తర్వాత వెంటనే కిమ్స్ హాస్పిటల్ కి తరలించి చికిత్స అందిస్తూ ఉన్నారు. కూలిపోయిన బ్రిడ్జ్ను ఒకసారిగా చూడొచ్చు. అక్కడ రైలింగ్ నిర్మాణం కూలిందా లేకపోతే ఏంటి అన్నదైతే మనకి ఇంకా క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. రైట్, మా ప్రతినిధి రాజు మనకు అప్డేట్స్ అందించడానికి రెడీగా ఉన్నారు. రైట్ రాజు, రైలింగ్ కూలిందా, ఇనప కంచెతో చేసినవన్నీ కూలిపోయాయా, ఏం జరిగింది, అసలు ప్రమాదానికి కారణం ఏంటి? విశాఖ గాజువాక అదేవిధంగా తుంగలాం సమీపంలో నిర్మాణంలో ఉన్నటువంటి ఈ రైల్వే బ్రిడ్జి ఒక్కసారిగా కుప్పకూలిపోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా స్లాబ్స్ వేస్తున్నారు. స్లాబ్స్ వేస్తున్నటువంటి ప్రదేశంలో ఒక్కసారిగా 2 ప్లేసెస్ అంటే 2 పిల్లర్స్కి మధ్యలో ఉన్నటువంటి స్లాబ్ 2 చోట్ల కూలిపోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీంతో ఈ సంఘటనలో 7గురు కార్మికులకైతే సంఘటనా స్థలంలోనే వాళ్ళు ఆ ఇనుప రాడ్ల కింద పడిపోయినటువంటిది అయితే ఉంది. అయితే ఒక్కసారిగా ఆ బ్రిడ్జి కూలిపోతున్నటువంటి సమయంలో అనేక మంది కార్మికులు అక్కడ వర్క్ చేస్తూ ఉన్నారు. కార్మికులు వర్క్ చేస్తున్న సమయంలో బ్రిడ్జ్ కూలిపోవడంతో భయాందోళనతో అక్కడ ఉన్నటువంటి కార్మికులంతా పరుగులు తీశారు. కొంత పరిగెట్టలేనటువంటి వాళ్ళు ఆ బ్రిడ్జి ఆ శిథిలాల కింద పడిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఎవరికి ప్రాణాపాయం లేకపోవడంతో అక్కడ నిర్మాణం చేపడుతున్నటువంటి సిబ్బంది అంతా కూడా కొంత ఊపిరి పీల్చుకున్నటువంటి. అంటే రాజు, ఇవాళ ఆ బ్రిడ్జ్ స్లాబ్ వేస్తూ ఉన్నారా లేకపోతే ఆల్రెడీ వేసిన స్లాబేనా అది? అంటే బ్రిడ్జ్ స్లాబ్కి సంబంధించి మొత్తం సెంటరింగ్తో పాటుగా ఐరన్ రాడ్స్ అన్నింటినీ కూడా ఒకదానికొకటి పేరుస్తున్నటువంటిది అయితే ఉంది. దీనిపైన అంటే ఈ మొత్తం ముందు ఒక స్లాబ్ వేయాలంటే దానికి ఒక స్ట్రక్చర్ ఉంటుంది. ఐరన్ రాడ్స్తో కింద నుంచి కూడా ఒక పోల్స్ని ఏర్పాటు చేస్తారు. దానిపైన మొత్తము ఒక బేస్మెంట్ కింద ఏర్పాటు చేసి దానికి ఐరన్ రాడ్స్ అన్నింటినీ కూడా పేరుస్తారు. ఆ పేర్చినటువంటివి ఒక్కసారిగా కింద అంటే భూమికి ఆనుకున్నటువంటి రాడ్స్ అదుపు తప్పడంతో మొత్తం 2 స్లాబ్లు కుప్పకూలిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీంతో ఆ బ్రిడ్జి స్లాబ్ పోస్తున్న దానికి కింద ఉన్నటువంటి కార్మికులు అదేవిధంగా పైన పనిచేస్తున్నటువంటి కార్మికులు తీవ్ర భయాందోళనకి గురైనటువంటిది అయితే ఉంది. ఒక్కసారిగా అది ఊగుతూ కదులుతున్నటువంటి సమయంలో గమనించినటువంటి కార్మికులు ఆ ప్లేస్ నుంచి అంటే ఆ స్లాబ్కి సిద్ధం చేస్తున్నటువంటి ప్లేస్ నుంచి వేరొక స్తంభం వైపు కూడా వాళ్ళు పరుగులు తీసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ కింద ఉన్నటువంటి వాళ్ళు తప్పించుకోవడానికి అవకాశం లేకపోవడంతో 7గురు దాని కింద చిక్కుకుపోయినటువంటిది అయితే ఉంది. వాళ్ళంతా అటు బీహార్ ప్రాంతానికి చెందినటువంటి కార్మికులు తెలుస్తుంది. ఇక్కడ అటు ఆంధ్రాలో అనేక చోట్ల ఈ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్స్ అయితే జరుగుతున్నాయి. కొన్ని చోట్ల అండర్ పాస్ బ్రిడ్జ్లు జరుగుతున్నాయి. తుంగలాంలో జరుగుతున్నటువంటిది ఆ రోడ్డుని క్రాస్ చేయడానికి ఇటు గాజువాక నుంచి వెళ్లే వాహనాలు మెయిన్ నేషనల్ హైవేలో కలిసే ప్లేస్కి సంబంధించి ఈ రైల్వే బ్రిడ్జి నిర్మాణం అయితే జరుగుతుంది. ఈ రైల్వే బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించి 2 పిల్లర్స్ అంటే మొత్తం 3 పిల్లర్స్ మధ్యన 2 స్లాబ్లు అయితే ఉన్నాయి. అవి ఒక్కసారిగా కూలిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ ఇంత భారీ పరిస్థితికి సంబంధించి డీటెయిల్స్ ఏమైనా అందుతున్నాయా? అంటే ఎవరికి ప్రాణాపాయం లేదు, ఇట్స్ గుడ్ సైన్. కాకపోతే వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయి? అంటే 7గురికి అయితే ఆ శిథిలాల కింద పడిపోయినటువంటి వాళ్ళని అయితే గుర్తించినటువంటిది అయితే ఉంది. అక్కడ ఉన్నటువంటి సిబ్బంది మొత్తం అంతా కూడా శిథిలాల కింద ఉన్నటువంటి వాళ్ళని వెంటనే హుటాహుటిని అక్కడ నుంచి శిథిలాల నుంచి బయటికి తీశారు. అక్కడే ప్రథమ చికిత్స అందించడంతో పాటు, ఎందుకంటే అక్కడ మెడికల్ కిట్ ఉంటుంది, ప్రథమ చికిత్స అందించి సమీపంలో ఉన్నటువంటి కిమ్స్ హాస్పిటల్కి అయితే తీసుకొచ్చారు. ఎవరికి ప్రాణాపాయ స్థితి అయితే లేదు. ప్రస్తుతం అందరి ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వాళ్ళందరికీ కూడా చికిత్స అయితే అందిస్తున్నటువంటిది అయితే ఉంది. కానీ ఈ ప్రమాదానికి జరగడానికి గల కారణం ఏంటి అనే దాని మీద ప్రస్తుతం అయితే రైల్వే అధికారులు కూడా దీని మీద విచారణ చేస్తున్నటువంటిది అయితే ఉంది. రైల్వే అధికారులు రైల్వే సెక్టర్ కిందనే జరుగుతోందా నిర్మాణం, లేకపోతే బయట సబ్ కాంట్రాక్టర్స్ కి ఏమన్నా ఇచ్చారా? ఈ నిర్మాణ పనులు ఎవరు చేపడుతున్నారు? ఘటనా స్థలానికి అధికారులు వచ్చి ప్రాథమికంగా ఏమైనా దర్యాప్తు చేస్తున్నారా?
అంటే ఖచ్చితంగా రైల్వే బ్రిడ్జిల నిర్మాణం అనేది చేపట్టినప్పుడు వాళ్ళు వేరే కాంట్రాక్టర్కి అయితే ఇస్తూ ఉంటారు. ఇది ఒక కాంట్రాక్టర్ చేతిలో ఉందా లేదా ఇది సబ్ కాంట్రాక్టర్లు ఎవరైనా నిర్మాణం చేపడుతున్నారనే దాని మీద ఇంకా వివరాలు రావాల్సినటువంటిది అయితే ఉంది. కానీ సంఘటన జరిగిందని తెలిసినటువంటినే రైల్వే డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి సిబ్బంది ఒక్కసారిగా అక్కడికి చేరుకున్నటువంటిది అయితే ఉంది. లోకల్ పోలీసులు కూడా అక్కడికి చేరుకుని శిథిలాల కింద ఎవరు ఉన్నారా అనేది వెంటనే తీసినటువంటిది అయితే ఉంది. కాకపోతే దీనికి సిమెంట్ కానీ కంకర ఇవన్నీ వేసి లేకపోవడం వల్ల కేవలం ఊసలు మాత్రమే ఉండడం, అవన్నీ కూడా ఒకదానికొకటి అటాచ్ చేసి ఉన్నటువంటి నేపథ్యం అయితే ఉంది. ఇవన్నీ ఒక్కసారిగా కూలిపోవడంతో ఎవరికి ఊసలు దిగిపోవడం గుచ్చుకోవడం కానీ జరిగినటువంటిది అయితే లేదు. దీంతో ఒక విధంగా పెను ప్రమాదం తప్పిందనుకోవచ్చు. స్లాబ్ వేసుండి స్లాబ్ వేస్తున్నటువంటి స్లాబ్ కనుక కూలిపోయి ఉంటే ఖచ్చితంగా అనేక మంది ప్రాణాలు కోల్పోయి ఉండేవాళ్ళు. ఎందుకంటే స్లాబ్ వేస్తున్నటువంటి సమయంలో కానీ వేసిన తర్వాత వేరే ప్లేస్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు కానీ దీని మీద నుంచి నడక కొనసాగిస్తూ ఉంటారు. అట్లాంటి సమయంలో ఖచ్చితంగా ఈ ప్రమాదం జరుగుంటాం అయితే ఒక పెను రాజు, మీరు అదే ప్రదేశంలో ఉన్నట్టున్నారు ప్రస్తుతం. ఎవరైనా ప్రత్యక్ష సాక్షులు ఉన్నారా? ఒకసారి అక్కడ జరిగిన ఘటన దృశ్యాలను ఏమైనా చూపించగలరా అదే ప్రదేశంలో ఉంటే? అంటే ప్రస్తుతము ఇంకా అక్కడికి చేరుకోలేదు. దీనికి సంబంధించి మనకి సమాచారం వచ్చినటువంటి వెంటనే ఫస్ట్ ఆన్గా దీన్ని అయితే తెలియజేస్తున్నటువంటిది అయితే ఉంది. ఇప్పటికీ ప్రస్తుతం కిమ్స్ హాస్పిటల్కి వీళ్ళనైతే తీసుకెళ్ళినటువంటి పరిస్థితి అయితే ఉంది. మిగిలినటువంటి అంటే శిథిలాల కింద ఎవరూ లేకపోవడం, అక్కడంతా కూడా నార్మల్ పొజిషన్కి వచ్చినటువంటి నేపథ్యంలో హాస్పిటల్లో మాత్రం మెరుగైన చికిత్స అందించాలని రైల్వే సిబ్బంది కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అయితే వాళ్ళకి చికిత్స కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సుమతి. రైట్ రాజు, థ్యాంక్ యూ. చూడొచ్చు, విశాఖ జిల్లా తుంగలం ఏరియాలో జరిగిన బ్రిడ్జ్ కొలాప్స్ కి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం మీరు బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు. అక్కడ 2 స్లాబ్లు వేస్తూ ఉన్నారు తుంగలం దగ్గర. ఆ 2 స్లాబ్లకి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. మొత్తం ఫెన్సింగ్ కార్యక్రమం జరుగుతోంది. స్లాబ్ వేయడానికంటూ ఆ రేకులన్నింటినీ కూడా అమరుస్తూ ఉన్నారు. అయితే అంతలోనే అనూహ్యంగా ఒక్కసారిగా స్లాబ్ అంతా కూడా కూలిపోవడంతో అది గమనించిన కొంతమంది కార్మికులు పక్కకైతే వెళ్ళిపోయారు. కానీ దాని కింద ఉండిపోయిన కార్మికులందరికీ కూడా స్వల్ప గాయాలయ్యాయి. అసలు ఘటన ఎలా జరిగింది ఏంటి అన్న దానిపైన డిజాస్టర్ మేనేజ్మెంట్ సిబ్బంది చూడొచ్చు ఆ ఘటనా స్థలానికి చేరుకుని ప్రస్తుతం అసలు ప్రాథమికంగా దర్యాప్తు జరుపుతూ ఉన్నారు. వెంటనే ఆ శిథిలాలన్నింటినీ కూడా తొలగించేసేసి ఐరన్ రాడ్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటి కూడా పక్కకు జరిపేసి ఆ లోపల చిక్కుకున్న వారందరినీ కూడా సురక్షితంగా బయటకు తీసి కిమ్స్ హాస్పిటల్కి అయితే తరలించారు. మొత్తం 7 ఈ ఘటనలో గాయపడ్డారు. వారందరికీ కూడా ఎలాంటి ప్రాణాపాయం లేదు, చిన్న చిన్న దెబ్బలతోనే బయటపడ్డారు. అయితే ఎలా ఈ ప్రమాదం జరిగింది అన్న దానిపైన మాత్రం దర్యాప్తు చేస్తోంది బృందం. అక్కడికి పోలీసులు కూడా చేరుకున్నారు. విశాఖలో నిజంగా ఒక పెను ప్రమాదం తప్పిందని చెప్పాలి. ఆ స్లాబ్ వేస్తూ ఉన్నారు తుంగలం దగ్గర రైల్వే బ్రిడ్జికి సంబంధించి. ఆ స్లాబ్ ఇంకా వేస్తూ ఉన్నారు. దానికి సంబంధించిన సెంట్రింగ్ పనులు కావచ్చు, ఐరన్ రాడ్స్ అన్ని ఫిక్స్ చేసి వేస్తూ ఉండే ఒక్కసారిగా అనుకోకుండా మొత్తం కూలిపోయింది. ఆ కూలిపోయిన ఘటనలోనే ప్రస్తుతం 7 తీవ్రంగా గాయాలయ్యాయి. ఎవరికి ఎలాంటి ప్రాణాపాయం లేకపోయినప్పటికీ కూడా వారందరినీ కిమ్స్ హాస్పిటల్కి తరలించారు. మిగిలిన చికిత్స అయితే అందిస్తున్నారు. వారందరూ కూడా బీహార్కు చెందిన వ్యక్తులుగా మనకైతే ఇప్పటి వరకు అందుతోన్న సమాచారం. ప్రస్తుతం దీనిపైన ప్రాథమికంగా దర్యాప్తు జరుపుతూ ఉన్నారు. అసలు కూలిపోవడానికి గల కారణం ఏంటి, ఎక్కడ ఏ ప్రాబ్లం జరిగింది, ఎందువల్ల కూలిపోయింది అన్న దానిపైన ప్రాథమికంగా నివేదిక అయితే అందజేస్తూ ఉన్నారు. అయితే ఈ కాంట్రాక్ట్ మరి ఎవరు చేపడుతూ ఉన్నారు, ఎక్కడ లోపం జరిగింది, ఎవరి వల్ల లోపం జరిగింది అన్న దానిపైన పూర్తి డీటెయిల్స్ మనకు అందే అవకాశం ఉంది. ప్రస్తుతం విశాఖ జిల్లా తుంగలం ఏరియాలో జరిగిన బ్రిడ్జ్ కూలిపోయిన ఘటనకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం మీరు చూస్తూ ఉన్నారు. తుంగలం వద్ద రైల్వే బ్రిడ్జ్ నిర్మాణం జరుగుతోంది. గత కొన్ని రోజులుగా దానికి సంబంధించి స్లాబ్స్ వేస్తూ ఉన్నారు. రైల్వే బ్రిడ్జ్ పనులన్నీ కూడా అక్కడ కంప్లీట్ చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఇవాళ ఒక రూఫ్ వేయడానికి అంటే అక్కడ స్లాబ్ వేయడానికి ట్రై చేశారు ఆ బ్రిడ్జ్ పైన. కానీ అనుకోకుండా ఇవాళ ఘటన చోటు చేసుకుంది. దాదాపుగా ఫ్లోర్ అంతా వేసి ఆ స్లాబ్ రేకులన్నీ కూడా అమర్చి కింద అంతా చేస్తున్న సమయంలోనే ఒక్కసారిగా ఆ స్లాబ్ మొత్తం కూలిపోయింది. 2 పిల్లర్స్ మధ్యలో ఉన్న స్లాబ్ ఒక్కసారిగా కూలిపోయింది. ఆ పనులు చేస్తున్న వాళ్ళందరూ కూడా ఇరుక్కుపోయారు.
పూర్తిగా ఇంకా సిమెంట్ కంకర అవంతా కూడా కంప్లీట్గా వేయలేదు, ఇంకా సెంటరింగ్ పనులే జరుగుతున్నాయని మనకు ఆ విజువల్స్ ద్వారా మనం చూస్తే ఊహించుకోవచ్చు. ఎందుకంటే వాటన్నిటి కూడా పేర్చి నీట్గా స్లాబ్ వేయడానికి అక్కడ అంతా రెడీ చేస్తూ ఉన్నారు. మరి అసలు ఎక్కడ సమస్య తలెత్తిందో ఇంకా ప్రాపర్గా తెలియదు, కానీ ఒక్కసారిగా ఆ స్లాబ్ మొత్తం కూడా కూలిపోయింది. కింద ఉన్న 7 కూడా ఒక్కసారిగా అందులో చిక్కుకుపోయారు. వాళ్ళందరినీ కూడా సురక్షితంగా ఆ ఇనప రాడ్స్ అన్ని కూడా పక్కకు జరిపి వాళ్ళని హాస్పిటల్కి అయితే తరలించి చికిత్స అందిస్తూ ఉన్నారు.